అవునండి. బంగ్లాదేశ్ని నెత్తికిపోయే దారిని పోయే దరిద్రాన్ని నెత్తికి పెట్టుకున్నాం మనం. అవును. ఒప్పుకొని తిరాలి. వాళ్ళు కొట్టుకు చచ్చుంటే వదిలేస్తుంటే పోయేది. కానీ అనవసరంగా మనం తలదూర్చి వాడికి స్వాతంత్రం ఇప్పించి వాళ్ళు మన నెత్తికి తెచ్చుకున్నాం. సో దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నాం. యాక్చువల్గా అండి అంటే అన్ఫార్చునేట్గా భారతదేశానికి ఉన్న బౌండరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 7 కంట్రీస్ ఉంటాయండి మనకి. సరే సీ వరకు చూసుకున్నట్లయితే బట్ శ్రీలంక కానీ లేకపోతే మాల్దీవ్స్ కానీ తీస్తే మొత్తం మీద ఒక 9 అండి. అదొక 7 ఇదొక 9. ప్రతి కంట్రీతో కూడా మనం యాక్చువల్గా సాధు జీవులు అండి బేసికల్గానే. మనం ఎవడన్నా మన దగ్గరికి వస్తేనే మనం రియాక్ట్ అవుతాం తప్ప మనం వెళ్ళిన చరిత్ర ఇంతకుముందు లేదు. అసలు ఆ మైండ్ సెట్ ఎప్పుడు లేదు మనకి. భారతదేశానికి ఎప్పుడు లేదు కదండి. అలా హిస్టరీ నుంచి తెచ్చుకుంటే ఎవడొస్తాను లోపల రానిచ్చారు తప్ప మనమేమీ ఇది లేదు. సో అన్ఫార్చునేట్గా ఇటు పాకిస్తాన్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ఈవెన్ నేపాల్ తీసుకున్నా, ఈవెన్ భూటాన్ తీసుకున్నా, లేకపోతే సరే ఆఫ్ఘనిస్తాన్, సరే అది కూడా ఒక రకంగా చెప్పాలి న్యాచురల్ బార్డర్ అండి, న్యాచురల్ బార్డర్. సో ఈ బార్డర్ కంట్రీస్ మనకి ఏవైతే మనకి ఈ 7 కంట్రీస్లో ఏదో ఒక రకంగా ఒక్కొక్క రకంగా మనకి ఉన్న రిలేషన్స్ కొంచెం వీక్ అవుతున్నాయండి. మీరు అబ్జర్వ్ చేయండి గత 10-15 ఏళ్ళ నుంచి అంటే అది నిజంగా అన్ఫార్చునేట్ థింగ్. అది అంటే మనం బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్స్ మనకు ఫోర్స్ చేస్తున్నాయి అంతే కదండి. అంటే మనం కూడా బాగా హార్డ్గా ఉంటే బాగుండేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి. మీరు అన్నట్టు తెచ్చుకుని మనం పెట్టుకోకపోతే, లేకపోతే బంగ్లాదేశ్తో మనకేమీ 15 ఏళ్ళ క్రితం అంటే మనకి అంత విపరీతంగా లేవు. చైనా అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆ బార్డర్స్కి సంబంధించి. పోస్ట్ బుద్ధిజం మన నెత్తికెత్తుకున్న దరిద్రాలండి. అంతే అప్పటి వరకు మనం కంబాట్ చేసేవాళ్ళం. బుద్ధిజం కారణంగా ఏంటంటే ఒక శాంతి మంత్రం ఇస్తూ మనం సాధు వర్తనంలోకి వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు ఏమవుతుందండి, బార్డర్ మొత్తం చూంటే బార్డర్ అలా సెక్యూరిటీ అనేది అలా మేజర్ ఇష్యూ అయిపోయింది కదండి భారతదేశానికి. అసలు మనం బయటికి వెళ్ళటం పక్కన ముందు అలా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఇప్పుడు మియాన్మార్. సో మామూలుగా మంచిగా ఉండేది రిలేషన్, అది కొంచెం డిఫరెంట్గా వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ వాళ్ళది ప్రతిదీనండి. మీరు ఏది తీసుకున్నా, అటు మాల్దీవ్ తీసుకోండి, లేకపోతే అఫ్కోర్స్ శ్రీలంక అంటే అన్రస్ట్లోకి వెళ్ళిపోయింది. మాల్దీవ్స్కి వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాం. మళ్ళీ